మై ఛానల్. సో ఇవాళ నా గెటప్ చూస్తుంటే తెలుస్తుందిగా నేను కుకింగ్ చేస్తున్నా. వంట ఏం చేస్తున్నా అంటే బ్రెడ్ స్టిక్స్ అనమాట. అది సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ రెండు మైదా గైస్, ఇది బటర్, అన్సాల్టెడ్ బటర్, గార్లిక్, కొత్తిమీర, బేకింగ్ పౌడర్, చీజ్ అనమాట. అండ్ పాలు కూడా. అండ్ మన గిన్నెలు, స్పూన్లు అని ఇవి కావాల్సినవి. సో ఈ రెసిపీ నాది కాదు, ఆఫ్ కోర్స్ మనకంత నాలెడ్జ్ లేదు. సో పింట్రెస్ట్లో చూసిన రెసిపీ, సో అక్కడ నుంచి చేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్ బౌల్ మిక్స్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ అన్నాడు. సో యా, మనము ఫ్లోర్ 2 cups ఆఫ్ మైదా, వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నాడు. అక్కడ అంత ఎందుకు వేసి తెలియదు, కానీ మనం కూడా వేద్దాం, వాడు చెప్పాడు కాబట్టి. టేబుల్ స్పూన్. నెక్స్ట్ 1 teaspoon సాల్ట్, 2 tablespoon melted unsalted butter. So ఇది leaking guys. Yes, done. Tablespoon water వేసేస్తున్నా guys. వేస్తున్నా మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడే క్లాత్ ఇట్లా పడింది గైస్. మా అన్నయ్య కనుక్కున్నాడు. ఓకే, పాలు 1 cup మిల్క్, 1 cup కాసిన పాలే గాయస్. పని చేయడం మాత్రం చేత కాదు. ఇప్పుడు ఇది మన ఏమంటారు, అదే రావట్లేదే, పిండిలా అవ్వాలి. హోప్ దిస్ టర్న్స్ అవుట్ గుడ్. లేకపోతే ఒకరాను వేసుకుంటాను. వేస్ట్ చేసినాను, కానీ బాగుంది పిండి, సాఫ్ట్గా. 1 eternity later. మా ఫ్రెండ్స్ అంటారు తెలుసా నన్ను, మాటకు ముందు గైస్, మాట తర్వాత గైస్ అంట. అంటే అలవాటు అయిపోయింది గైస్. ఎందుకు అట్లా కొంచెం స్టిక్కీగా, కొంచెం అంటే మరీ అంటదు, కొంచెం స్టిక్కీగా ఉంచుతున్నా. బికాజ్ మనము చీజ్ వేయాలి. అండ్ ఐ థింక్ కొరియాండర్, అదే కొరియాండర్ అంటే అనుకుంటా, కొత్తిమీర వేయాలి, చీజ్ వేయాలి, గార్లిక్, మిన్స్డ్ గార్లిక్ వేయాలి. సో యా, ఓకే. 2 cups mozzarella cheese,
కానీ ఏ బట్టలకు కాదు, మనం ఇట్లా మిడిల్ క్లాస్ మనం దీనికి కూడా యూజ్ చేస్తాం. టూ కప్స్ అంటే మరీ 2 కప్స్ వేయను, అంటే వేస్తాను కానీ వేయను. నాకు అర్థం కాలేదు సార్. మిర్చి మొత్తం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? గార్లిక్. గార్లిక్ వాడు మిన్స్డ్ అన్నాడు, అంటే మనం తురుమాలి, తురుమాలి. ఇవన్నీ నేనే తీసిన సపోర్టు. నో వన్ హెల్ప్డ్ మీ, ఐ డిడ్ మై సెల్ఫ్, ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. శివదర్శిని, బిలీవ్ యువర్ సెల్ఫ్. సారీ, దీపిక, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఓకే, 2 క్లాస్ అన్నాడు. అయ్యయ్యో, ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? కొరియాండర్. The R has to roll అన్నమాట. 1 టేబుల్ స్పూన్ అన్నాడు. మనం జస్ట్ ఇట్లా వేసేద్దాము. వాడేమో ఒక 30 minutes ఇది అంటాడు, ఏమన్నా ఇది 30 minutes రెసిపీ అంటాడు. మనకి అట్లీస్ట్ దగ్గరగా 2 గంటలు అయినా పడుతుంది. ఎంత వచ్చింది కెమెరామెన్కి? తగ్గించుకుంటే మంచిది. రారా స్వామి రారా, స్వామి రారా. కెమెరామ్యాన్ గైస్, ఎన్ని రోజుల నుంచి కెమెరా వెనకాల దాక్కుని ఉన్న మనిషి ఓవర్ యాక్షన్ చేయకుండా రా చూసుకొని పైకి పొద్దురా చేస్తున్నా కదా. తగ్గించుకుంటే మంచిది. రాళ్ళే, ఇంకెంత కొత్తిమీర వేస్తాం. బాగుంది కదా చూడడానికి. ఇంత చీజ్ ఎందుకంటే చీజీ బ్రెడ్ స్టిక్స్, కానీ దీంట్లో బ్రెడ్ ఉండదు, కానీ బ్రెడ్ స్టిక్స్ అంటాం. అదే మ్యాజిక్. వాడు ట్రాన్స్ఫర్ డో టు ఫ్లోర్డ్ ఫ్లవర్, సారీ ఫ్లోర్, లైక్ యూనో FLOURL సర్ఫేస్ అండ్ నెక్ కల్పడింగ్స్ అంటిల్ స్మూత్. కానీ మనకి స్మూత్ లేదు, కొంచెం యూనో అవుతుంది, కొంచెం నెడ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ప్రొనౌన్సియేషన్. నెడ్ వేసి ఇట్లా ఒక 1/2 inch థిక్నెస్ ఉండాలి. సో అప్పుడు రెక్టాంగులర్ షేప్ కట్ చేసుకుంటే యాపిల్ అంటే ఓన్లీ పెట్టుకోవాలనుకోండి. సో వాడు ప్రీ హీట్ అన్నాడు గాయస్, 220 degrees Celsius. 220 ఒక 3 minutes చాలు. ప్రీహీట్ అవుతుంది. అంతలోకి మనం కట్ చేసుకున్నాము పీసెస్, దట్ పిండిని పీసెస్. కొంచెం ఫస్ట్ ఒక హాఫ్ వేసుకున్నాము. సో
ఇన్ని గనం వచ్చినాం గైస్. ఇది ఈ ప్లేట్, ఇది హార్ట్ షేప్ చేసిన గైస్. ఇట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు పార్చ్మెంట్ పేపర్తో దాని మీద పెట్టుకోమన్నాడు, కానీ మన దగ్గర బటర్ పేపర్ ఉంది. సో సరిపోకపోతే దీని మీద పెడతా. ప్రస్తుతానికి దీని మీద పేపర్ పెట్టి అన్నీ పెడతా. ఓకే, ఇప్పుడు వాడు ఆలివ్ ఆయిల్తో ఇట్లా బ్రష్ చేసుకోమన్నాడు, కానీ మన దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు. సో నార్మల్ ఆయిల్తో చేస్తున్నా లైక్ దిస్ గాయ్స్. ఇప్పుడు నా హార్ట్ చేస్తాను గాయ్స్. వావ్. ఓకే, సో ఒక 12 to 15 minutes వరకు మనం బేక్ చేసుకోవాలి. 220 degrees ఒక 15 to 20 minutes, ఒక 13 పెడదాం. అవ్వకపోతే తర్వాత చూద్దాం. ఓకే, ఇట్ విల్ కుక్. సో చెప్పాను కదా గాయస్, అట్లీస్ట్ ఒక 2 hours అవుతుందని. అంటే ఒక 6:15కి స్టార్ట్ చేసాము, ఇప్పుడు 7:40 అయింది. దగ్గరగా 2 hours అవుతుంది. అది సంగతి. నేను తిరిగేసా గాయస్. సో ఇవి మన కింద ప్లేట్లో, లైక్ రౌండ్ ప్లేట్లో పెట్టినాయి. మిగతా అన్నీ అనదర్ ప్లేట్లో పెట్టినాయి. కింద మంచిగా వచ్చినాయి గాయ్స్. అంటే టేస్ట్ చూడాలనుకోండి. అగైన్ సాస్ వేసుకుని ఇంకా బాగుంటాయిరా. సాస్ వేసుకుని తిను, బాగున్నాయి టేస్ట్. సరే చూద్దాం. ఫస్ట్ అయితే నార్మల్ ట్రై చేస్తాం. చెప్పు. నార్మల్గా అయితే ఓకే బ్రో, బాగున్నాయి. అంటే నార్మల్ కాబట్టి సాస్ కూడా బాగుంది. అవి సాస్ వేసుకుందా? ఏం కలిపావు దాంట్లో? చీజ్, బ్రెడ్ లేదు, మైదా. ఇంకా బాగుంది మామూలుగా కూడా. సాస్తో బాగుందమ్మా. విత్ సాస్ బెటర్ బాగుంది.